ఇవాల్టి మన స్టోరీలో ఒక కోతి బర్త్డే పార్టీకని వెళ్తుంది. అక్కడ బంగారు నగలు, విలువైన చీరలు ఎన్నో ఉన్నాయి. అవి దాన్ని ఆకర్షిస్తున్నాయి. అయితే తన తల్లిని పిలిచి, చూడు అమ్మా, ఎంత విలువైన నగలో కదా అని చూపిస్తుంది. తర్వాత దానికి ఎలాగైనా ఆ నగలను తన సొంతం చేసుకోవాలని అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక ఆ నగలను దొంగతనం చేయడం కోసమని వెళ్తుంది. అవి తీసుకొని వస్తుంది. అయితే అక్కడ గ్రామస్తులు నగలు పోయాయని గమనించి ఎలాగైనా వీటిని పట్టుకోవాలని జంతువులందరినీ అక్కడి నుంచి వెలివేస్తారు. అయితే ఆ జంతువులన్నీ అక్కడ రోడ్డుపై పరిగెడుతున్నప్పుడు కోతి దగ్గర నుండి ఒక బ్యాగ్ జారి ఆ బ్యాగ్లోకి వెళ్ళి నగలు పడతాయి. ఈ కోతి ఆ నగలను తీసిందని గమనించిన వాళ్ళు ఆ కోతిని సర్కస్ వాళ్ళకి అప్పజెప్తారు. అప్పుడు ఆ సర్కస్లో బందీగా కోతి ఉంటుంది. తను చేసిన తప్పుకు శిక్ష పడిందని బాధపడుతూ ఉంటుంది. తన తల్లి అయిన కోతి వెళ్ళి ఆ నగలను తిరిగి తెచ్చి తన కూతుర్ని తీసుకొని వస్తుంది. ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే, ఇతరుల వస్తువులను అపహరించొద్దు. మనం దొంగతనం చేస్తే ఖచ్చితంగా మనకు శిక్ష పడుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.